ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకి సమంత ఒక నటిగా తెలుసు, ఒక ప్రొడ్యూసర్ గా తెలుసు, బిజినెస్ ఉమెన్ గా కూడా తెలుసు. కానీ ఒకే ఒక్క సింగిల్ ప్రోమో, అది కూడా ఒకే భాషలో రిలీజ్ అయింది. మొత్తం అంత పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయి. అదేంటి అనుకుంటున్నారా? మనకి తెలిసిన విషయం ఏంటంటే సమంత గారికి అన్నీ వచ్చు, కానీ వంట ఒక్కటి రాదు. ఆ విషయం నేను చెప్పడం కాదు, ఆవిడ నోటితో ఆవిడే చాలా సందర్భాల్లో చెప్పారు. వంట విషయంలో మాత్రం నా జోలికి రావద్దు, నాకు అదొక్కటి రాదు అని చెప్పారు. కానీ కట్ చేస్తే ఆ సమంత గారు ఇప్పుడు తన ప్రెగ్నెన్సీలో కొంత కొంత వంట నేర్చుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఆవిడ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ అనే ఒక తమిళ్ ఇండస్ట్రీలో అతిపెద్ద రియాలిటీ షో అంటే బిగ్ బాస్ తర్వాత అతిపెద్ద రియాలిటీ షోలో ఆవిడ host గా వ్యవహరిస్తున్నారు. అయితే దీనిలో సమంత నాగ చైతన్యకి ఇచ్చే ట్విస్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. నాగ చైతన్య కొన్ని ఇయర్స్ బ్యాకే షోహో అని ఒక రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశాడు. అది యాక్చువల్లీ క్లౌడ్ కిచెన్, అంటే పార్సల్స్ గట్రా వెళ్తూ ఉంటాయి. చాలా ఫేమస్ అయింది కూడా. అయితే ఇక షోహో చాలా ఫేమస్ అయింది. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, నాగ చైతన్యకి ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ పట్టింది అంత గొప్పగా పేరు రావడానికి. కానీ సమంత ఎప్పుడైతే ఇంత పెద్ద సెలబ్రిటీ చెఫ్, కుకింగ్ చెఫ్ దానిలో, మాస్టర్ చెఫ్ దానిలో తన host గా చేస్తుందో, ఇమ్మీడియట్ గా తనకి దాదాపుగా ఇంటర్నేషనల్ హోటల్స్ వాళ్ళు దగ్గర దగ్గర 100 మంది మీరు మాతో కొలాబరేట్ అవ్వండి, మేము మీతో కలిసి హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ, చెన్నైలో కానీ హోటల్ పెడతాము అంటున్నారు. యాక్చువల్లీ నాగ చైతన్య షో అనే ఒక బ్రాండ్‌ని బిల్డప్ చేయడం కోసం మంచి ఫుడ్‌ని అందించడమే కాకుండా, రకరకాల మంది సెలబ్రిటీస్‌తో తనైతే మంచిగా వీడియోస్ అయితే చేశాడు. కానీ సమంత జస్ట్ ఒక కుకింగ్ షో ద్వారా టోటల్‌గా హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్ ఇండస్ట్రీ అంతా కూడా గ్రాబ్ చేసేసినట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వంట రాదు అని చెప్పడంతో పెద్దగా హోటల్స్ వాళ్ళు గానీ, రెస్టారెంట్స్ వాళ్ళు గానీ సమంత విషయంలో ఓకే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన మాస్టర్ చెఫ్ అనే ఒక అతిపెద్ద రియాలిటీ షోకి తన హోస్ట్‌గా వ్యవహరిస్తోందో, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాకుండా దాదాపుగా 100+ బ్రాండ్స్, అంటే ఐటీసీ కావచ్చు, లేకపోతే ఫార్చ్యూన్ కావచ్చు, ఇట్లాంటి చాలా కంపెనీస్ సమంతతో డీలప్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క దెబ్బతో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో హోటల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ దడ పుట్టించిందట. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సమంత హోటల్ పెడితే చూడాలనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.